I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 6th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 6వ సబ్బాతు బడి పాఠం. ఇంగ్లీష్లో దీనికి టైటిల్ ఏమని ఇచ్చారంటే గాడ్స్ లవ్ అండ్ జస్టిస్. గాడ్స్ లవ్ అండ్ జస్టిస్. మన భాషలో నేనేమని తర్జుమా చేస్తున్నానంటే దేవుని ప్రేమతో నిండిన న్యాయము. దేవుని ప్రేమతో నిండిన న్యాయము. న్యాయము ఆయన తప్పకుండా తీరుస్తారు. అది ప్రేమతో నిండిన న్యాయము. ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో దేవుడు న్యాయాన్ని తీరుస్తారు. దేవుడు న్యాయాధిపతి. ఆయన నీతితో న్యాయాన్ని జరిగిస్తారు అనే విషయాన్ని అనేక మార్లు మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. ఈ వారపు పాఠంలో ఈ విషయాలు మనం ఇంకా లోతుగా నేర్చుకోబోతున్నాం. దేవుని ప్రేమతో నిండిన న్యాయము. మనకి ఇవ్వబడిన మూలవాక్యము ఇర్మియా గ్రంథం 9:24 ప్రార్థన చేసుకుని ఈ యొక్క 6వ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు దీవించి మీ యొక్క కృపతో నడిపిస్తున్నారు. మీ యొక్క ప్రేమతో నిండిన న్యాయాన్ని మా పట్ల, మా కుటుంబం పట్ల, ఈ లోకం పట్ల మీరు నెరవేరుస్తున్నారు. పరిశుద్ధ మీ యొక్క ప్రత్యేకమైన కృపను మాతో ఉంచి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఈ లోతైన మర్మాలు మేము నేర్చుకునే కృప మాకు దయచేయమని, ఎవరైతే ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నారో, ఇతరులతో పంచుకుంటున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి. ఇక్కడ సహకరిస్తున్న యవన బిడ్డలు ప్రత్యేకంగా ఆశీర్వదించమని, మీ కృపతో నింపమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ప్రేమై ఉన్నాడు. దానితో పాటు దేవుడు న్యాయాన్ని తీరుస్తారు. కారణం దేవుడు న్యాయాధిపతి ఈ విశ్వం అంతటికి కూడా. కనుక ఈ రెండు కూడా ఏ రీతిగా ఆయన చేస్తున్నారు? ప్రేమతో నిండిన న్యాయాన్ని. న్యాయం ప్రేమతో అది జరుగుతుంది. దేవుడు జరిపిస్తున్నారు. ఈ విషయాలు మనం నేర్చుకోవాలా. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం ఇర్మియా గ్రంథం 9:24 వచ్చిన వారు ఎవరైనా సరే, యవన బిడ్డలు ఇక్కడ ఉన్నవారు, ఇక్కడున్న యవనస్తులు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఇర్మియా 9:24. జెరమయా చాప్టర్ 9:24. ఇర్మియా 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తీసుకున్నటను బట్టి అతిశయింపవలెను. అటు వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిస్తున్నాడు. థ్యాంక్ యూ బాబు. చదివిన యవనస్తుడు జీవన్. మనకి ప్రతిసారి కూడా అది ఉదయం అయినా రాత్రి అయినా వచ్చి మనకి రికార్డింగ్ హెల్ప్ చేస్తున్నాడు. మనకి రికార్డింగ్ చేస్తున్నాడు యవనస్తుడు. ఇక్కడ 2వ సంవత్సరం చదువుతున్నాడు. దేవుని యొక్క సేవ నిమిత్తం BA రిలీజన్ 2nd ఇయర్ అనమాట. ప్రార్థించండి. వీరి తండ్రి గారు కూడా పాస్టర్ గారు. మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు కృపగలవాడు. దేవుడు నీతి న్యాయాలని జరిపించే దేవుడు. దేవుడు ఆయన కంపాషన్ అంటున్నాం, అనగా ఆయన జాలి చూపే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా త్వరగా కోపపడే దేవుడు కాదు, దీర్ఘశాంతం కల దేవుడు. దానితో పాటు మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకుంటున్నది ఏమిటంటే ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన మారకుండా, అనగా నిత్యము కూడా యథాస్థితిలో ఉండే దేవుడు. ఆయనలో ఏ విధమైన మార్పు లేదు. అయితే దేవుడు వారికి ఇచ్చిన హెచ్చరిక ఏమిటంటే మీరు కానాను దేశంలో అడుగు పెట్టబోతున్నారు. ఆ కానాను దేశంలో అక్కడున్న ఆ ప్రజలు అనేక మంది దేవుళ్ళని దేవతల్ని పూజిస్తున్నారు. కానీ ఆ దేవుళ్ళు దేవతలు కొంతమంది ప్రజల యొక్క సొంత కుమారుణ్ణి, లేదా కుమార్తెను వారు నరబలి ఇవ్వమని కోరుతున్నారు. అయితే ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న దేవుళ్ళు దేవతలు వారి గురించి కాస్త మనం పట్టించినట్లయితే వారు నరబలి కోరేవారని మనకు చరిత్ర చెప్తుంది. ప్రజలు
నరబలి అర్పించేవారు. అనగా వారి కుమారుని కుమార్తెని ఏకంగా బలి అర్పించేసేవారు. దాంతోపాటు ఆ దేవుళ్ళలోనే వారికి పడేది కాదు, వారిలో వారు యుద్ధం చేసుకునేవారు. ఇంకా మనకున్న వివరాలు ఏంటంటే, చారిత్రక వివరాలు, వారు కూడా మానవుల్లాగే అనేక సందర్భాల్లో అనేకమైన భావోద్రేకాలకు గురయ్యి వారు కోపగించటం, దాంతోపాటు వారు కూడా మానవుల్లాగే ఆ తోటి దేవుళ్ళు దేవతలతో వ్యభిచారాలు చేయటం, ఇలాంటి సంఘటనలు ఆ ప్రాంతాల్లో ఉండేవి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో దేవుళ్ళు దేవతల్లో ఇలాంటి అవలక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథం చెప్పే దేవుడు ఆయన ఎంతో నీతిమంతుడు, నీతి న్యాయాల్ని జరిపించే దేవుడు, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, జాలిపడే దేవుడు. కనుక బైబిల్ గ్రంథం చెప్తున్నది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 32:17 ద్వితీయోపదేశకాండం 32:17 ప్రజలు వారు బలి అర్పణలు చేస్తున్నది ఈ యొక్క దేవతలకి, లేకపోయినట్లయితే వారు ఈ యొక్క దెయ్యాలకు వారు బలి అర్పణలు చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో చెప్పిన దేవునికి కాదు అని చెప్పబడ్డాది. ఇదే విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:20-21 గమనించినట్లయితే, అన్యజనులు వారు రకరకాల బలి అర్పణలు చేస్తున్నారు. ఎవరికి? రకరకాల దేవతలకి. కానీ బైబిల్ గ్రంథం చెప్పే దేవునికి కాదు వారు చేస్తున్నది. అయితే పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, నీవు దేవుని యొక్క పాత్రను తాగుతూ ఆ యొక్క రకరకాల దేవుళ్ళ యొక్క పాత్రను త్రాగొద్దు. అలాగే దేవుని యొక్క బల్ల మీద ఉన్న ఆ యొక్క రొట్టెను ద్రాక్షారసాన్ని నువ్వు భుజిస్తూ ఆ యొక్క రకరకాల దేవుళ్ళు దేవతలకు పెట్టిన ఆ ఆహారాన్ని నీవు భుజించకూడదు. ఏదో ఒకటి నువ్వు చేసుకో. ఏదో ఒకటి అంటే మనకి మంచి అయినది, లేకపోతే మనకి రక్షణ ఇచ్చేది యేసుప్రభు నామం. కనుక నీవు ఆ ప్రక్క చూపులు చూడవద్దు, అనగా ఇతర దేవుళ్ళు దేవతల యొద్దకు వెళ్ళొద్దు. కారణం బైబిల్ గ్రంథం చెప్పే దేవుడు ఆయన ఎంతో నీతి న్యాయాల్ని జరిపించే దేవుడు. ఆయనలో ఆ యొక్క ఎంతో జాలి, ప్రజల పట్ల, పేదల పట్ల ఎంతో కనికరం. అదే రీతిగా ఎవరైతే ఆకలి బాధల్లో ఉన్నారో వారికి తగినట్లుగా ఆహారాన్ని అనుగ్రహించటం. దానితో పాటు ఆయన ఎవరైతే సామాజికంగా వారు తిరస్కరించబడ్డారో, ఎవరైతే ఆ సమాజంలో అంటరాని వారిగా ఉంటున్నారో, తక్కువ వారిగా ఉంటున్నారో, వారిని కూడా మీరు ప్రేమించాలా, వారిని ఆదరించాలా, వారికి సహాయం చేయాలా అని తన ప్రజలకు హెచ్చరించిన దేవుడు. కనుకనే మీకు సమయం ఉన్నప్పుడు ఆమోసు గ్రంథాన్ని చదివినట్లయితే అనేక సందర్భాల్లో ప్రభు చెప్తున్నారు వారికి, మీరు విధవరాలకి, అనాథలకు, పేదలకు, సమాజంలో తక్కువగా ఉన్న వారికి, పరదేశులకు మీరు సహాయం చేయాలా, వారిని ఆదుకోవాలా అని ప్రభు చెప్పారు. కనుక దేవుడు ఎప్పుడు కూడా ప్రేమతో న్యాయాన్ని నడిపిస్తున్నారు, జరిపిస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ప్రేమ అనేది, న్యాయం అనేది, ఈ రెండు కూడా ఒక నాణానికి రెండు ప్రక్కల్లాంటివి అన్నమాట. నాణానికి ఏ ప్రక్క ముఖ్యం, ఏ సైడ్ ముఖ్యం అంటే, రెండు కూడా ఒక నాణానికి ఇరువైపులా కూడా ఉన్న ఆ యొక్క బొమ్మ, ఆ యొక్క సంఖ్య ఎంతో రాసి ఉంటుంది, 10 అని 20 అని, అలాగా ఆ రెండు ఉంటేనే ఆ నాణ్యం చెల్లుతుంది. అలాగే దేవునిలో ఈ రెండు కూడా ఉన్నాయి, ప్రేమ ఉన్నది, న్యాయం ఉన్నది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ రెండు కూడా, ప్రేమ మరియు న్యాయము, ఈ రెండు కూడా సమాంతరంగా ఉన్నవన్నమాట, సమాంతరంగా నడుస్తున్నాయి అన్నమాట. కనుక దేవుని బిడ్డలుగా మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి. 33వ కీర్తన 5వ వచనం, 33వ కీర్తన 5వ వచనం గమనించినట్లయితే, దేవుడు ఆయన ప్రేమ గలవాడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. ప్రేమ మరియు ఆ యొక్క పరిశుద్ధత, ప్రేమ పరిశుద్ధత ఆయనలో ఇమిడి ఉన్నవి. యెషయా గ్రంథం 61:8 గమనించినట్లయితే, యెషయా గ్రంథం 61:8 గమనించినట్లయితే, దేవునిలో ఆ యొక్క ప్రేమ, న్యాయము. ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ప్రభువారు ఏమంటున్నారంటే,
నేను ఆ యొక్క దొంగతనాన్ని అసహించుకుంటున్నాను. అనగా మనము ఎవరిది కూడా దొంగిలించకూడదు. కనుకనే దేవుడు 10 ఆజ్ఞలో ఆజ్ఞగా పెట్టేశారు ఆయన. ఏమని? నీవు దొంగిలించకూడదు, నీవు దొంగిలించకూడదు అనే ఆజ్ఞ. కనుక దేవుడు వీటిని అసహించుకుంటున్నారు. అటువంటి దుష్ట కార్యాలు చేసినట్లయితే దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన నీతి న్యాయాన్ని తను నమ్ముకున్న ప్రజలు కూడా అనుసరించాల. నీతి న్యాయంతో వారు జీవించాల. ఈ యొక్క భూమి మీద నీతి న్యాయాలు ఎల్లప్పుడూ కూడా అవి రాజ్యమేళాల. నీతి న్యాయాలు ఈ భూమి అంతా కూడా సంపూర్ణంగా ఉండాల అన్నది దేవుని యొక్క కోరిక. అయితే ఎవరిని కూడా పేదలను కానీ, విధవరాలను కానీ, తల్లిదండ్రులు లేని వారిని కానీ ఎవరిని కూడా బాధించకూడదు, ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకూడదు అన్నది దేవుడు చెప్తున్న సత్యం. కనుక నీతి న్యాయాలు దేవుని యొక్క రాజ్యానికి ఒక పునాది వంటివి. దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క ప్రభుత్వానికి పునాది వంటివి నీతి న్యాయాలు. మనందరికీ తెలుసు ఈ లోకంలో ఉన్న అనేక ప్రభుత్వాలు, అనగా అది గ్రామ స్థాయిలో అయినా, ఒక జిల్లా స్థాయిలో అయినా, ఒక రాష్ట్ర స్థాయిలో అయినా, ఒక దేశ స్థాయిలో అయినా సరే, మనం లేకపోతే ఒక నగరం, ఒక పట్టణం లేక ఒక నగరం స్థాయిలో చూసినప్పటికీ అక్కడ ఎంతో అవినీతి కనిపిస్తుంది మనకి, అక్రమాలు కనిపిస్తాయి మనకి. చాలాసార్లు అనేకమైన దారుణాలు చేస్తూ ఉంటారు పాలకులే, ఆ పాలక పక్షమే అలాంటివి చేస్తూ ఉంటారు. అయితే మనం చూస్తున్నది ఏంటంటే దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క ప్రభుత్వానికి నీతి న్యాయాలు ఒక పునాది. నీతి న్యాయాలు అనే పునాది మీదే దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ప్రభుత్వం కొనసాగుతుందన్నమాట. కనుకనే కీర్తన 85 కీర్తన 10వ వచనం చూసినట్లయితే కనికరము మరియు సత్యము అవి రెండు కూడా కలుసుకున్నాయి. అదే రీతిగా నీతి మరియు సమాధానం అవి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నాయి, ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. అంటే అంత దగ్గర సంబంధం కలిగి ఉన్నాయన్నమాట. ఏమిటవి? నీతి మరియు సమాధానం. కనుక దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క కోరిక ఏమిటంటే శాంతి సమాధానాలు, నీతితో కూడిన సమాధానం ఆయన కోరుకుంటున్నారు. దానినే ఆయన జరిగిస్తున్నారు, మనం కూడా అది జరిగించాలా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి గమనించినట్లయితే, మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే దేవుడు ఏం కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి? ఆయన మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నారు అంటే, ఆయన ఏమి కూడా మన దగ్గర నుంచి ఒక వస్తువు రూపంలో లేకపోతే ఒక డబ్బు రూపంలో ఆయన దేనిని కూడా ఆశించట్లేదు. కానీ ఆయన ఆశిస్తున్నది ఏంటంటే ఆ యొక్క న్యాయము, తర్వాత ప్రేమ, కనికరము. ఇదే ఆయన కోరుకుంటున్నారు. కానీ ఏంటంటే దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మనము కనికరాన్ని, ప్రేమని ఆదరించి దాని ప్రకారంగా జీవిస్తూ, న్యాయంగా జీవిస్తూ మనము తగ్గించుకొని ఈ లోకంలో జీవించాలా. దాంతోపాటు ఆయనకు యోగ్యమైన వారుగా మనం జీవించాలా. అదే కదా దేవుడు కోరుకున్నది. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క లక్షణాలు చూసినట్లయితే, దేవుని యొక్క గుణగణాలు మనం చూసినట్లయితే అది ఎంతో నీతివంతంగా దేవుడు జీవించాడు. దేవునిలో ఆ యొక్క పరిశుద్ధత, నీతి, ఆ యొక్క విశ్వాసత మనకు కనిపిస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రేమతోటే నీతి న్యాయాలని జరిగిస్తారు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఆయన అన్యాయం చేయరు. ఎవరికి కూడా, విశ్వాసులైనా విశ్వాసులు కాకపోయినప్పటికీ ఆయన బుద్ధిపూర్వకంగా ఎవరికి కూడా అన్యాయం చేయరు. అందరికీ న్యాయం చేయటమే ఆయన యొక్క గొప్ప లక్షణం. అందరి మీద అందరికీ కూడా ప్రేమ చూపించటమే ఆయన యొక్క స్వభావం. వారు విశ్వాసులైనా విశ్వాసులు కాకపోయినప్పటికీ, లేకపోయినట్లయితే ఆయనకు విరుద్ధంగా జీవించే వారికి కూడా ఆయన కృప, ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. కనుకనే వారికి కూడా ఎండిస్తున్నారు, వారికి కూడా వర్షం ఇస్తున్నారు, వారికి కూడా జీవితం ఇస్తున్నారు, వారికి కూడా వారి అవసరాలు తీరుస్తున్నారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే దేవుడు ఆయన చేసే సమస్తం కూడా సంపూర్ణంగా ఉంటుంది.
ఆయన యొక్క అన్నీ కూడా నీతివంతమైన మార్గాలు. ఆయన యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడు. ఇదే విషయాన్ని 92వ కీర్తన 15వ వచనం గమనించినట్లయితే 92వ కీర్తన 15వ వచనం గమనించినట్లయితే దేవుడు యథార్థవంతుడు, ఆయనలో ఏ విధమైన అవినీతి లేదు, ఆయనలో ఏ విధమైన అపవిత్రత లేదు. కనుక దేవుడు యథార్థవంతుడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన న్యాయాన్నే చేస్తారు. అన్యాయాన్ని ఎప్పుడు కూడా ఏ కోశాన్న చేయరు. ఆయన న్యాయానికి ఆయనే ఆధారభూతుడు. 7వ కీర్తన 11వ వచనాన్ని గమనించినట్లయితే 7వ కీర్తన 11వ వచనం, దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి. ఈ లోకంలో అనేక మంది న్యాయాధిపతులు ఉన్నారు, కానీ ఇంగ్లీష్లో జడ్జి అంటున్నాం, కానీ వారు నీతివంతంగా జీవించట్లేదు. ఎంతో వారు అన్యాయం అక్రమం చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. లేకపోయినట్లయితే వారికి తెలిసిన వారు, వారికి సంబంధించిన వారు, వారి కుటుంబస్తులు, వారి స్నేహితులకి వారు అనేకమైన అన్యాయం, అనేకమైన తీర్పులు వారికి అనుకూలంగా తీరుస్తున్నారు, వారు యోగ్యులు కాకపోయినప్పటికీ. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. దేవుడు ఎవరైనా సరే దుర్మార్గ కార్యాలు చేసినట్లయితే దానికి ఆయన చాలా చింతిస్తారు, కోపపడతారు. కారణం అన్యాయాలు అక్రమాలు మనం చేయకూడదన్నది దేవుని యొక్క కోరిక. 5వ కీర్తన 4వ వచనం, 5వ కీర్తన 4వ వచనం గమనించినట్లయితే దేవునిలో ఏ విధమైన దుర్మార్గత లేదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేనే లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఏ విధమైన చీకటి కూడా లేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చూడండి. ఇది కాస్త మనకి లోతుగా అనిపించవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ గలవాడు, నీతి న్యాయాన్ని ఆయన జరిపించే దేవుడు. ఎవరు అక్రమం చేసినా, ఎవరు అన్యాయం చేసినప్పటికీ ఈ లోకంలో ఆ యొక్క తీర్పు అనగా ఆ యొక్క కోర్టు అంటున్నాం కదా, ఆ కోర్టులో వారు శిక్షను తప్పించుకోవచ్చు, కానీ దేవుడు వేసే శిక్ష నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. వారు మరణించినప్పటికీ వారిని ఒక దినాన మరలా ఆయన బ్రతికించి వారు చేసిన ఆ అక్రమాలకు, వారు చేసిన దుష్ట కార్యాలకు వారికి ఆయన శిక్ష వేస్తారు. దాన్నే నరకం అంటున్నాం మనం, అగ్నిలో శిక్ష. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎవరిని విడిచిపెట్టరు. వారు ఎంతటి వారైనా సరే ఈ లోకంలో వారికి పలుకుబడి ఉన్నవారు, డబ్బు ఉన్నవారు, రాజకీయ అండదండలో ఉన్నవారు ఇన్ని అక్రమాలు చేసిన, ఇన్ని అన్యాయాలు చేసినప్పటికీ, కొన్ని సందర్భాల్లో హత్యలు చేసినప్పటికీ వారు తప్పించుకొని చక్కగానే బయట తిరుగుతున్నారు. కానీ దేవుని న్యాయ తీర్పు నుంచి ఎవ్వరూ కూడా ఒక దినాన్ని తప్పించుకోలేరు. దేవుడు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండే దేవుడు, నిలకడగా ఉండే దేవుడు. ఆయనలో ఏ విధమైన కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మార్పు రాదు ఆయనకు. మానవులుగా మనం ఏం చేస్తాం, కొంతకాలం ఒక రకమైన ఆ యొక్క స్టైల్ అంటున్నాం, ఆ రకమైన వస్త్రాలు వేసుకుంటున్నాం. కొంతకాలం తర్వాత ఆ స్టైల్ మారిపోతుంది, వేరే క్రొత్త స్టైల్ వస్తుంది, క్రొత్త విధానం వస్తుంది, ఆ స్టైల్లో ఉన్న వస్త్రాలు వేసుకుంటున్నాం. అలాగే మనం వేసుకునే, పురుషులు వేసుకునే తలకత్తిరి కూడా. కనుక ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనం మారిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం చెప్పిన మాటను కూడా మనం మార్చేస్తున్నాం, కారణం ఆ యొక్క సందర్భాన్ని బట్టి. కానీ దేవుడు అలా చెయ్యరు ఎప్పుడు కూడా. ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటారు. చేంజ్లెస్ అంటున్నాం మనం. అంటే ఆయన ఎన్నడూ కూడా ఆయన వ్యక్తిత్వంలో మార్పు రాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటున్నారు, నేను ఎప్పుడు కూడా మారని దేవుడను, ఏకరీతిగా ఉండే దేవుణ్ణు అంటున్నారు ఆయన. ఇదే విషయాన్ని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ప్రతి మంచి బహుమతి కూడా, ప్రతి మంచి విషయం కూడా పరలోకం నుంచే వస్తుంది, ఆయనలో మార్పు లేదు. మార్పు అంటే పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి ఆయన విధానం మార్చుకోరు. ఆయన ఒక విషయాన్ని కూడా మనం గుర్తిస్తున్నాం,
అదేంటంటే మలాకి గ్రంథం 3:7 నా తట్టు మీరు తిరిగినట్లయితే ప్రభువారు అంటున్నారు, మీ తట్టు నేను తిరుగుతాను. అనగా మనలో మార్పు వచ్చినట్లయితే దేవుడు మన తట్టు తిరిగి మనకు మేలు చేస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తించాల. కనుక దేవుడు మనతో ఎల్లప్పుడూ కూడా ఆ సంబంధాన్ని కొనసాగించడానికే కోరుకుంటున్నారు. ఏ సంబంధం? తండ్రి కుమారుడు. ఆయన తండ్రి, మన కుమారుడు కుమార్తెలేము. కనుక ఆయన తండ్రిగా, మనం ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఆ యొక్క సంబంధం కొనసాగుతుంది అన్నమాట. ఎప్పుడు మనము ఆయన మాట వింటూ ఆయన ఆజ్ఞల వెలుగులో, ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనం జీవించినట్లయితే, ఆయన చెప్పినట్లుగా మనం చేసినట్లయితే ఈ యొక్క తండ్రి బిడ్డల యొక్క సంబంధం కొనసాగుతుంది. అప్పుడు మన అవసరాలన్నీ తీరుస్తారు, మనకి కాపుదలు ఇస్తారు ఆయన. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. కొన్ని సందర్భాల్లో దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోవట్లేదు, కానీ ఆయన యొక్క ఉద్దేశాన్ని మార్చుకుంటున్నారు. ఉద్దేశం ఏమిటి? ఉదాహరణకు నినివే పట్టణం ఎంతో దుర్మార్గతతో నిండిపోయింది. ఆ పట్టణానికి వెళ్ళి నువ్వు వర్తమానం ఇవ్వమని యోనా ప్రవక్తను పంపించారు. యోనా ప్రవక్త వెళ్ళి 40 దినాల్లో దేవుడు చెప్పిన మాటలే. ఈ యొక్క పట్టణం అంతా కూడా, అది ఆ దినాల్లో ప్రపంచం అంతట్లో కూడా ఉన్న పెద్ద నగరం, 1,20,000 మంది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అయితే పెద్ద పెద్ద నగరాల్లో కోట్లలో ప్రజలు ఉంటున్నారు. అయితే ప్రభువారు అన్నారు, 40 దినాల్లో అగ్నితో ఈ నగరాన్ని దహించి వేస్తాను, శిక్ష వేస్తానని ప్రభువు చెప్పమన్నారు. అది యోనా గారు ప్రకటించారు. కానీ ప్రజలందరూ ఏం చేశారు? ఆ వర్తమానం విన్న రాజుగారితో సహా భిక్షగాడి వరకు అందరూ కూడా గోనిపట్ట కట్టుకుని ఉపవాసంతో పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగారు. అప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకున్నారు. ఏ ఉద్దేశాన్ని? నినివే నగరాన్ని అగ్నితో కాల్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశం, వారికి శిక్ష వేయాలన్నది. కానీ వారు మార్పు చెంది దేవుని తట్టు తిరిగారు కనుక ఆ యొక్క అగ్నితో వారికి శిక్ష వేయకుండా ఆ యొక్క శిక్షను ఆయన తప్పించేశారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకున్నారు, తన వ్యక్తిత్వాన్ని కాదు సమా. ఆయన వ్యక్తిత్వంలో ఎప్పుడు కూడా మార్పు లేదు. ఆయన ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతం కల దేవుడు, నీతి న్యాయాలు కల దేవుడు. కానీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడ వారు దుర్మార్గతలో కొనసాగుతున్నారు కనుక వారికి అగ్ని దండన వేసి శిక్షించి ఆ నగరాన్ని నాశనం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ వారు మార్పు చెందారు కనుక ఆయన ఉద్దేశాన్ని మార్చుకున్నారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, అనగా మనము ఆయన తట్టు తిరిగినట్లయితే మార్పుతో పశ్చాత్తాపంతో తప్పకుండా దేవుడు పంపించాలని ఉద్దేశించిన ఆ యొక్క శిక్ష ఆయన మార్చుతారు. ఆయన దాన్ని వేయకుండా, ఆ శిక్షను పంపించకుండా వారికి మేలు చేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:17-18 గమనించినట్లయితే దేవుడు ఆయన అబద్ధం ఆడలేడు. మానవులుగా మనం చిన్నదానికి పెద్దదానికి అబద్ధం చెప్తా ఉంటాం. దేవుడు అబద్ధం ఆడలేడు. ఆయన కారణం ఆయన నీతివంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు కనుక ఆయన అబద్ధం ఆడలేరు. దాంతోపాటు ఆయన తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేరు. అబద్ధం ఆడలేరు, తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేరు. అనగా ఆయన ప్రేమించకుండా ఉండలేరు అనమాట, కృప చూపకుండా ఉండలేరు అనమాట, ఆయన రక్షించకుండా ఉండలేరు, రక్షణ కావాలన్న వారికి. కనుక దేవుడు ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఇమ్యూటబుల్ అంటున్నాం. అంటే ఎన్నడూ కూడా ఆయనలో ఆ యొక్క మార్పు అన్నది రాదు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఆయన యొక్క ప్రవచనాలు, అయితే ఆయన మన పట్ల చేస్తున్న వాగ్దానాలు, ఇక వాటిని ఆయన ఎప్పుడు కూడా మీరరు. ఆయన వాగ్దానం చేస్తే తప్పకుండా దానిని నెరవేరుస్తారు. మానవులుగా మనం ఎప్పుడైనా ఒక మాట ఇచ్చినట్లయితే, వాగ్దానం చేసినట్లయితే కొంతకాలం తర్వాత సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మనకు అనుకూలించకపోతే ఆ విషయాన్ని మనం జరిగించలేము దాన్ని. కానీ దేవుడు అలా కాదు. ఎంతకాలం అయినప్పటికీ ఖచ్చితంగా ఆయన ఒక వాగ్దానం చేశారంటే నేను ఇది చేస్తానని ఖచ్చితంగా దాన్ని చేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 మనం గమనించినట్లయితే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయనలో ఏ విధమైన వ్యక్తిత్వంలో మాత్రం మార్పు రాదు.
ఎల్లప్పుడూ కూడా ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు, స్థిరంగా ఉండే దేవుడు. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు పశ్చాత్తాపడ్డాడని మనకి తర్జుమా చేయబడ్డది. ఇంగ్లీష్లో రిపెంటింగ్ అన్నారు. అయితే దేవుడు పశ్చాత్తాపడవలసిన పరిస్థితి ఏమన్నా ఉన్నదా? కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక విషయం చేసినప్పుడు, ఏదైనా ఒక మాట అన్నప్పుడు, లేకపోతే ఒక కార్యాన్ని జరిపించినప్పుడు తర్వాత మనం చాలా బాధపడతాం. ఎందుకన్నా నా మాట అనకుండా ఉంటే బాగుండు, ఎందుకు చేసిన పని చేయకుండా ఉంటే బాగుండు, అక్కడికి ఎందుకు వెళ్ళాను వెళ్ళకుండా ఉంటే బాగుండు అని ఎంతో మనం బాధపడతాం మనసులో. అలాగా దేవుడు నేను ఎందుకు చేశాను ఈ పని, చేయకుండా ఉంటే బాగుండు అని ఆయన పశ్చాత్తాపడటం కాదు సుమా. మన భాషలో వేరే మార్గం లేదు కనుక దాన్ని దేవుడు పశ్చాత్తాపడ్డాడని కొన్ని సందర్భాల్లో తర్జుమా చేశారు. ఆయన యొక్క వ్యక్తిత్వంలో ఏ విధమైన మార్పు లేదు, ఆయనలో ఏ విధమైన తేడా లేదు. కానీ ఆయన ఉద్దేశంలో అనగా శిక్ష పంపాలి అని అనుకుంటారు ఆయన. వారు దేవునికి వ్యతిరేకంగా తిరిగారు కనుక. కానీ ప్రజలు మరలా మారు మనసు పొంది ఆయన తట్టు తిరిగినట్లయితే ఆ ఉద్దేశాన్ని ఆయన మార్చుకుంటారు. దాన్నే పశ్చాత్తాపడటం అన్నట్టుగా మన భాషలో తర్జుమా చేశారు. నిజానికి ఆ తర్జుమా అంత బలంగా లేదు, అది బలహీనమైన తర్జుమా అని చెప్పుకోవాలి మనం. కారణం ఏంటి, దేవుడు ఏది కూడా పొరపాటు చేయరు కనుక ఆయన పశ్చాత్తాపడవలసిన పని లేదు. మానవులుగా మనం మాట్లాడకూడని మాటలు కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం, చేయకూడని పనులు కొన్ని సందర్భాల్లో చేస్తాం కనుక మనం పశ్చాత్తాపడతాం, బాధపడతాం. కానీ దేవునిలో ఆ విషయం జరగదు, దేవునికి ఆ విషయం లేదు. కానీ ఆయన అనుకున్న ఆ విషయం ఏది, శిక్షను పంపించాలా వీరు దుర్మార్గతను బట్టి అనుకున్న ఆ సందర్భంలో ఆ ప్రజలు మరలా మారు మనసు పొంది ఆయన తట్టు తిరిగినట్లయితే ఆ శిక్షను పంపించకుండా ఆయన యొక్క మనసును మార్చుకుంటున్నారు. దీన్నే మనసును మార్చుకోవటం అంటే బాగుంటుంది, కానీ పశ్చాత్తాపడ్డారని మనకి మన భాషలో తర్జుమా చేశారు. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో కూడా హీ రిపెంటెడ్ అంటున్నారు, గాడ్ రిపెంటెడ్. నిజానికి హీ చేంజ్ హిజ్ ఒపీనియన్ అంటే చాలా బాగుంటుంది ఇంగ్లీష్లో. ఉదాహరణకు నిర్గమకాండం 32వ అధ్యాయం, దాన్ని మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. దానిలో ఇశ్రాయేలీలు వారు బంగారు దూడను చేసి సీనాయి పర్వతం దగ్గర దానికి పూజలు చేస్తూ దాని చుట్టూ నాట్యాలు చేశారు. దేవునికి చాలా కోపం వచ్చేసింది. కారణం, అంతకు ముందే కదా 40 రోజులకు ముందే దేవుడు ఆయన సొంత స్వరంతో అందరికీ కూడా వినపడేలాగా గట్టిగా పెద్ద సౌండ్తో 10 ఆజ్ఞలు చెప్పారు ఆయన యొక్క స్వరంతో ముందు. తర్వాత మోషే, నేను చెప్పిన 10 ఆజ్ఞలు కూడా మీకు రాతి పలకల మీద రాసిస్తాను, ఈ యొక్క పర్వతం పైకి రమ్మన్నారు. మోషే గారు 40 దినాలు ఆ పర్వతం పైన ఉన్నారు, ప్రభు రాసిస్తున్నారు. కావాలంటే దేవుడు ఒక్క క్షణంలో రాసేయచ్చు, ఒక్క సెకండ్లో రాసేయచ్చు అవన్నీ కూడా. కానీ వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు 40 దినాలు తీసుకున్నారు 10 ఆజ్ఞలు రాయటానికి. ఈ లోపల వీళ్ళు బంగారు దూడను చేసేసి నువ్వే మా దేవుడు, మమ్మల్ని నడిపించు అని దానికి పూజలు చేస్తున్నారు. అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చేసి మోషే గారిని అన్నారు, మోషే నువ్వు పక్కకి తప్పుకో, నిన్ను నీ కుటుంబాన్ని నేను చెప్పిన గొప్ప జనాంగంగా చేస్తాను, వీరందరినీ కూడా సమూలంగా వారిని నాశనం చేసేస్తాను అని మోషేతో చెప్పారు ప్రభు. అప్పుడు మోషే గారు ఎంతో బాధపడి, ఆయన ఎంతో భారంతో, నిజమే వారు చేసింది చాలా పొరపాటు. దేవుడు 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు, మొదటి 2 ఆజ్ఞల్లో మీరు దేనిని కూడా ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న దేనికి కూడా సాగిలి పడవద్దు, దానిని పూజించవద్దు, విగ్రహాన్ని చేయొద్దు అని ఆయన ఎంతో ఖచ్చితంగా చెప్పినప్పటికీ వీరు చేశారు. వారు చేసింది చాలా దుష్టకార్యం, ఎంతో చెడ్డ కార్యం. అయినప్పటికీ వారి కొరకు మోషే గారు విజ్ఞాపన ప్రార్థన చేశారు, ప్రభువా వీరందరినీ ఒక్కసారి మరలా క్షమించండి ప్రభువా, వారు పొరపాటు చేశారు, వారిని క్షమించండి తండ్రి. ఒకవేళ మీరు వారిని క్షమించకపోయినట్లయితే నా పేరు కూడా మీ గ్రంథంలోంచి తీసేయండి తండ్రి అని ప్రార్థించారు. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనంలో నా పేరు కూడా తొలగించండి అంటే నన్ను కూడా నశింపజేసేయండి ప్రభువా, వీరి మీద మీరు ఆ జాలి చూపి వీరిని క్షమించండి, ఒక లేకపోయినట్లయితే నన్ను కూడా ఆ యొక్క శిక్షకు పాత్రుడిగా చేసేయండి అనగానే దేవుడు ఎంతో, ఆయన మోషే గారు చేసిన విజ్ఞాపన ప్రార్థనకు ఎంతో ముగ్ధులై దేవుడు ఆ యొక్క విజ్ఞాపనను అంగీకరించి
వారిని క్షమించారు. ఈ విషయాన్ని మనం నిర్గమకాండం 32:14 చదువుతున్నాం. అయితే ఇక్కడ మానవులుగా తర్జుమా ఎలా చేశారు? దేవుడు పశ్చాత్తాపడ్డారు అన్నారు. అనగా వారికి చెయ్యాలనుకున్న కీడు, వారికి పంపించాలని వారిపై, అనగా ఈ బంగారు దూడను చేసి దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేసి నాట్యాలు చేసిన వారందరినీ కూడా శిక్షించి నాశనం చేయాలనుకున్న ఆ ఉద్దేశాన్ని దేవుడు మార్చుకొని అప్పుడు దేవుడు వారికి మరొక అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక దేవుడు ఆయన పంపించాలనుకున్న శిక్షను, ఆ ఉద్దేశాన్ని మార్చుకుంటారు. దాన్నే పశ్చాత్తాపడ్డాడు దేవుడు, లేదా ఇంగ్లీష్లో రిపెంటెడ్ అని పదాలు వాడారు. అయితే దేవుడు ఇర్మియా గ్రంథం 18 గమనించినట్లయితే ఒక పాఠాన్ని నేర్పించారు, ఆధ్యాత్మిక పాఠాన్ని ఇర్మియాకి. ఇర్మియా, నీవు కొండలు చేసే ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళు అన్నారు. అక్కడ ఏం చేయాలో చెప్పలేదు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ కుమ్మరి మట్టితో ఒక కొండని చేస్తున్నాడు, సారెతో, అంటే చక్రంలా ఉంటుంది, దాని మీద పెట్టి దాన్ని ఒక కొండ చేస్తున్నాడు. చేసిన తర్వాత ఆ కొండలో కాస్త లోపం వచ్చింది. అప్పుడు లోపం వచ్చినప్పుడు ఆయన ఆ చేసిన కొండను మరలా పిసికేసి, అనగా దాన్ని మళ్ళీ విరగొట్టేసి, అంటే విరగొట్టడం అంటే పచ్చి మట్టే కదా, దానికి కాసేపు ఇలాగా చేతితో నొక్కితే మళ్ళీ మట్టి అయిపోయింది. అంతా కూడా చక్కని కొండ ఆకారం వచ్చేసింది. కానీ కాస్త లోపం కనిపించింది ఆయనకి. దాన్ని మళ్ళీ పిసికేసి మళ్ళీ మట్టిగా చేసేసి మరలా ఇంకొక కొండను చేశారు. అప్పుడు ప్రభు అన్నారు, ఈ యొక్క కొండలు చేసే కుమ్మరికే ఎంతటి ఆయనకి అవకాశం ఉంది, లేకపోతే ఇంతటి స్వేచ్ఛ ఉంది, ఏ కొండని ఎలా చేయాలా, ఆయనకి నచ్చిన రీతిలో కొండని చేసే వరకు కూడా ఆయనకు కావలసిన మార్పులు చేర్పులు చేశాడు ఆ కుమ్మరి. అయితే ఈ కుమ్మరికే ఎంత స్వేచ్ఛ ఉన్నట్లయితే మిమ్మల్ని అందరిని కూడా సృష్టించి పోషిస్తూ మిమ్మల్ని రక్షిస్తున్న నాకు ఇంకా ఎంత స్వేచ్ఛ ఉన్నది. అనగా కుమ్మరే ఈ విధంగా చేసినప్పుడు నేను మీ పట్ల, అనగా మానవుల పట్ల ఇంకా ఏ రీతిగా నేను మార్పులు చేర్పులు చేయాలా అనే ఆ యొక్క స్వాతంత్రం అనే హక్కు నాకుంది. ఏ రకంగా చేయాలో మట్టితో కొండని అనే హక్కు ఆ కుమ్మరికి ఉన్నది. బట్ కుమ్మరికే మట్టితో కొండని చేయడానికి అంత హక్కు ఉన్నట్లయితే మరి దేవుడు మనల్ని ఏ రీతిగా ఆయన నడిపించాలో, ఏ రీతిగా చేయాలో, ఏ రీతిగా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో అనే హక్కు ఆయనకున్నది. కారణం మనల్ని సృష్టించారు, మనల్ని పోషిస్తున్నారు, మనల్ని నడిపిస్తున్నారు. ఈ యొక్క సత్యాన్ని మనం నేర్చుకోవాలా. కనుక కొన్ని సందర్భాల్లో మనం ప్రశ్నిస్తూ ఉంటాం, దేవుడు నన్ను ఈ యొక్క పేద కుటుంబంలో ఎందుకు పుట్టించాడు దేవుడు, లేకపోయినట్లయితే ఈ యొక్క చిన్న గ్రామంలో ఎందుకు పుట్టించాడు నన్ను, ఆ గొప్పవారి కుటుంబంలో పుట్టించకూడదా, ఆ చదువుకున్న వారి కుటుంబంలో పుట్టించకూడదా, ఆ నాయకుడి కుటుంబంలో నన్ను పుట్టించకూడదా, ఆ ధనికుడి కుటుంబంలో నన్ను పుట్టించకూడదా అనే ప్రశ్నలు అనేక మంది వేసుకుంటున్నాం మనం. అయితే మనల్ని ఎక్కడ పుట్టించాలా, ఎప్పుడు పుట్టించాలా, ఎలా పుట్టించాలా అనే యొక్క స్వాతంత్రం అనే హక్కు దేవుని చేతిలో ఉంది. ఆయన ఇష్టం. మనల్ని ఆయన సృష్టించారు ప్రేమతో. మనము ఆయనను ప్రశ్నించజాలము. కారణం మన స్థాయి అపాటిది. మనం ఆ యొక్క కుమ్మరి చేతిలో ఆ మట్టి వంటి వారు. ఆయన కొన్ని పాత్రల్ని పెద్ద పాత్రలుగా చేశాడు, పెద్ద కొండలు, కొన్నిటిని చిన్న కొండలుగా చేశాడు. కొన్ని వాటిని ఆయన వంటకు పనికొచ్చే కొండలుగా చేశాడు, కొన్ని కొండల్ని ఆయన చక్కని నూనె వేసుకునే కొండల్లాగా, లేకపోయినట్లయితే ఆ యొక్క వారు ఎంతో పవిత్రంగా చూచుకుని ఆ యొక్క కొండలుగా చేశాడు. కనుక ఆయన ఇష్టం, ఆయన చేతిలో ఉన్నది. ఒక కుమ్మరికే అంత స్వాతంత్రం ఉన్నట్లయితే మనల్ని పుట్టించి పోషిస్తున్న రక్షిస్తున్న దేవునికి ఇంకా ఎంత స్వాతంత్రం ఉన్నది మన పట్ల. కనుక ఈ విషయాన్ని మనం గమనించి దేవుడు మానవుల్లాగా ఆయనలో చెడ్డ ఉద్దేశాలు లేవు. ఆయన ఎవరికి కూడా చెడు చెయ్యరు. ఆయన మన యొక్క దుష్ట కార్యాలను బట్టి, మనం చేసుకుంటున్న ఆ యొక్క అపరాధాలను బట్టి మనము ఆ యొక్క చెడును ఈ లోకంలో రుచి చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని నాశనం చేయాలన్నది ఆయన ఉద్దేశం కాదు, మనల్ని రక్షించాలన్నదే ఆయన ఉద్దేశం. యెహెజ్కేలు గ్రంథం 33:11. యెహెజ్కేలు గ్రంథం 33:11 దుర్మార్గుడు నశించడం నాకు ఇష్టం లేదు,
కానీ ఆ దుర్మార్గుడు మార్పు చెంది మారు మనసు పొంది నా వద్దకు వచ్చినట్లయితే అదే నేను కోరుకునేది అంటున్నారు ప్రభువారు. కనుక ప్రజలు వారి దుర్మార్గత నుండి ఆయన తట్టు తిరిగినట్లయితే ఖచ్చితంగా ఆయన వారిని ప్రేమిస్తారు, దీవిస్తారు. వారి మీదకి ఆయన పంపించాలనుకుంటున్న ఆ శిక్షను కూడా, ఆ ఉద్దేశాన్ని ఆయన మార్చుకుంటారు. అయితే దేవుడు ఆయన ప్రేమ, ఆయన యొక్క న్యాయాన్ని ఎల్లప్పుడూ మన పట్ల కొనసాగిస్తున్నారు. దేవుడు ఎంతో కృపగల దేవుడు. కనుకనే ఆయన యొక్క నిబంధన, దీన్ని ఇంగ్లీష్లో కవెనెంట్ అంటున్నాం, అది ఆయన చేసిన ఆ ఒడంబడిక ఆయన ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. కనుకనే ఆయన 1000 తరాల వరకు ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టకుండా ఆశీర్వదిస్తానంటున్నారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. 1000 తరాల ఏకంగా నేను మీకు కృపను చూపిస్తాను, కనికరాన్ని చూపిస్తాను, ప్రేమను చూపిస్తాను. 1000 తరాల ఏకంగా. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆయన కృప నిరంతరం ఉంటుంది. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని పాట కూడా పాడుతున్నాం, మన కీర్తనలో ఉన్నది మనకి. కనుక ప్రియ సోదరి సోదరుల, మనము దేవుని ప్రేమించినట్లయితే, దేవుని తట్టు తిరిగినట్లయితే ఆయన మనల్ని దీవిస్తారు. ఆయన ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తున్నారు ఆయన. కనుకనే ఆయన ద్వేషించేవారు కూడా ఇంకా జీవించి ఉన్నారు. ఆయన ద్వేషించే వారిని శిక్షించినట్లయితే ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద వారు నివసించలేరు. దేవుడు ప్రేమై ఉన్నారు కనుక, ఆయన న్యాయవంతుడు కనుక, ఆయన నీతివంతుడు కనుక. ప్రకటన గ్రంథం 15 అధ్యాయం 3-4 వచనాలు గమనించినట్లయితే, చివరిగా ప్రకటన గ్రంథం 15 అధ్యాయం 3-4 వచనాలు గమనించినట్లయితే, రెండవ రాకడ తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత ఆ ప్రత్యేకమైన జనాంగం 1,44,000 మంది, 1,44,000 మంది వారు ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ పాటలు పాడతారు పరలోకంలో. ఏమని? ప్రభువా, మీరు న్యాయవంతుడు, మీరు సత్యవంతుడు, మీ యొక్క న్యాయము యథార్థమైనది. అనగా దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క తీర్పు అది యథార్థవంతమైనది, సత్యవంతమైనది, అది నీతి న్యాయాల మీద ఆధారపడ్డది. ఆయన ఎవరికి కూడా పక్షపాతంగా తీర్పు తీర్చరు. ఆయన ఎవరికి కూడా వీరు నన్ను నమ్ముకున్నారు, నా వారు కనుక వారికి నేను ఈ యొక్క ప్రత్యేకమైన కృప చూపించాలా అని పక్షపాతం చూపించరు. ఎవరైనా సరే ఆయన నీతి న్యాయాల్ని జరిపిస్తారు. కనుక దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క ప్రజలుగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం కూడా దేవుని లక్షణం, మరి ఎవరైనా సరే, విశ్వాసులైనా విశ్వాసులు కాకపోయినా, మన బంధువులైనా బంధువులు కాకపోయినా, మన సామాజిక వర్గమైనా మన సామాజిక వర్గం కాకపోయినా, మన భాష అయినా మన భాష కాకపోయినప్పటికీ వారిని కూడా ప్రేమించి, వారికి కూడా మనం చేతనైనంత, చేయగలిగినంత సహాయాన్ని మనం చేయాలి. దేవుడు అది చేస్తున్నారు. ఎవరైనా సరే, వారు యూదులైనా అన్యులైనా, క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష వారైనా అందరినీ కూడా సమానంగా చూస్తున్నారు ఆయన. అదే జాస, అదే విధానం మన జీవితాల్లో కూడా కావాలి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క పాఠాన్ని ముగించుకు ముందు నిర్గమకాండం 24వ అధ్యాయం 6-7 వచనాలు గమనించినట్లయితే, ప్రభువారు మోషేతో అన్నారు. మోషే గారు ప్రభువుని అడిగారు, ప్రభువా, నీ యొక్క ముఖాన్ని నేను చూడాలనుకుంటున్నాను అనగానే ప్రభువారు అన్నారు, మోషే, నా ముఖాన్ని ఎవరు కూడా చూచి వారు జీవించలేరు ఈ లోకంలో. పరలోకంలో అది చేయగలం, ఈ భూమి మీద అది జరగదు. దేవుడు మహిమతో నిండినవాడు. అయితే ప్రభువారు అన్నారు, నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 వచనాల్లో దేవుడు ఆయన ప్రేమ, కనికరము, దయ, జాలి, ఆయన దీర్ఘశాంతము, మంచితనము, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న ఆ గొప్ప లక్షణాలు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన స్వభావాన్ని మనం గుర్తించి ఆయనకి యోగ్యమైన వారిగా మనము ఆయన వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే ఆయన ఎప్పుడూ కూడా ఎవ్వరికి కూడా కీడు చేసే దేవుడు కాదు, మనకు మేలు చేసే దేవుడు ఆయన. ఆయన తట్టు మనం తిరిగినట్లయితే మన తట్టు ఆయన తిరుగుతారు, మనల్ని ప్రేమిస్తారు. మనం చేసిన ఆ అపరాధాలు, ఆ తప్పిదాలు ఆయన క్షమించి ఒక ప్రేమగల తండ్రి వలె మనల్ని ఆదుకుంటారు,
నడిపిస్తారు. అది నీకు కావాలని కోరుకున్నట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 6వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను మేము గుర్తించి ఈ లోకంలో మానవులుగా, పాపులుగా ప్రతిదినం కూడా అనేక సందర్భాల్లో మేము పాపంలో పడిపోతున్నాం ప్రభా. ఆ పాపం నుంచి మేము బయటకు వచ్చి ఆ యొక్క పాపాలు విడిచిపెట్టి పశ్చాత్తాపడి మీ తట్టు తిరిగినట్లయితే మీరు మా తట్టు తిరిగి మా పాపాల విషయంలో, మేము చేసిన అపరాధాల విషయంలో మా పైకి మీరు పంపించాలనుకున్న శిక్షను మీరు తప్పించి మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత తెచ్చుకోవలసిందని మీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, దీని ఇతరులతో పంచుకుంటున్న వారిని ఆశీర్వదించమని, నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని, ఈ యొక్క దీన పరిచర్య కొనసాగించడానికి నీ కృపను నాకు అనుగ్రహించవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని మీ చిత్తంలో ప్రభా 7వ పాఠంలో మరలా మేము కలుసుకునే వరకు మీ కృప, మీ సమాధానం, మీ శాంతి, మీ భద్రత, మీ కాపుదల మాకు అనుగ్రహించమని, మీ ఆశీర్వాదం మాకు దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తమైనట్లయితే వచ్చే పాఠంలో 7వ పాఠంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప, ఆయన కాపుదల, నడుపుదల మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.